చెప్పడానికి చాలా కష్టపడి చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఒక జర్నలిస్ట్గా చేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇద్దరు వెధవల వల్ల, ఇద్దరు సన్నాసుల వల్ల, ఇంకా చెప్పాలంటే ఏమాత్రం చీము నెత్తురు ఉచ్చం నీచం లేని వ్యక్తుల వల్ల, వాళ్ళు జర్నలిస్టులుగా చాలా సీనియారిటీ ఉందని చెప్తూ, మాకంటే చాలా సీనియర్లు వాళ్ళు లెక్క ప్రకారం చెబుతూ ఒక డిబేట్ చేస్తూ, ఆ డిబేట్లో పనికి మాలిన చెత్తంతా వాగి, వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, తల్లుల రూపంలో, భార్యల రూపంలో, బిడ్డల రూపంలో, రకరకాల రూపంలో కుటుంబాల్లో ఉన్నారు. అలాంటి ఉన్నారనే మినిమం స్పృహ లేకుండా జగన్మోహన్ రెడ్డి విసిరే కుక్క బిస్కెట్ల కోసం, జగన్మోహన్ రెడ్డి విసురుతున్న కుక్క బిస్కెట్ల కోసం అమరావతిని వేశ్యల రాజధాని అన్నాడు. ఒకడు వేశ్యల రాజధాని అంటాడు, ఇంకొకడు ముసిముసి నవ్వులు నవ్వుతూ దాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు. లేకపోతే నేను చూశాను, నిజమే, అదేదో పేపర్లో వచ్చింది. మీరు మనుషులేనారా అసలు? ఒక్కొక్కడికి ముడ్డి కిందికి, ఒకడికి 65 ఏళ్ళు వచ్చినాయి, ఒకటికి 70 ఏళ్ళు వచ్చినాయి, బోళ్ళంత అనుభవం ఉంది. ఎందుకు మీ అనుభవాలు ఎందుకు? ఏం బాగుకుందామని? అవసరమా ఆ కుక్క బిస్కెట్లు తిని ఇలాంటి మాటలు మాట్లాడి? అసలు మీకు సిగ్గనిపించట్లే? మహిళలు ఇవాళ ఉదయం నుంచి మిమ్మల్ని చెప్పులతో కొడుతుంటే మీ ఫోటో, అసలు మీ ఇళ్ళకి ఈ పాటికే వచ్చి ఉండాలి. మహిళలు మిమ్మల్ని రోడ్డు మీద పట్టుకుని మీ సంగతి ఏంటో చూడాల్సిన పరిస్థితి ఉండింది వాళ్ళకు వచ్చిన కోపానికి. అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరూ పట్టు చీరలు కడతారని, ₹1,00,000 చీరలు కడతారని అంటేనే ఉడికిపోయింది లోకం. అలాంటిది నోటి మోషన్స్ అంట, నోటి విరోచనాలు, ఈ సన్నాసులకి నోటి విరోచనాలు, నోట్లోంచి వాళ్ళకి విరోచనాలు అవుతాయి. అలాంటి పనికి మాలిన మనుషులు వీళ్ళు. మనుషులు అని అనడానికి కూడా నాకు నోరు రాట్లా, పనికి మాలిన వెధవలు. అమరావతిని అంట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు దేవతల రాజధాని అని హిందూ దేవతలను అవమానిస్తున్నారంట. వాడు చెప్తాడు, ఎందుకంటే అది వేశ్యల రాజధాని అంట. వేశ్యల రాజధాని పట్టుకుని దేవతల రాజధాని అని దేవతలను అవమానిస్తున్నారని ఈ పుండాకోరు వెధవ మాట్లాడే మాట. అసలు మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే దానికి ఒక నేపథ్యం కూడా అవసరం. మాట్లాడకూడదరా? ఏం నేర్చుకున్నారా మీరు జర్నలిజంలో? ఒక మహిళని ఎవడన్నా అత్యాచారం చేస్తే, లేకపోతే ఒక మహిళని ఎవడన్నా కొడితే, లేకపోతే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటే, లేకపోతే ఇంకో రకంగా చేసుకుంటే, లేకపోతే ఒక ఆడపిల్లని ఎవడన్నా ఏడిపిస్తే, ర్యాగింగ్ చేస్తే కూడా మనం వాళ్ళ ముఖాలు చూపించమే. ఎథిక్స్. ఎందుకంటే ఆడపిల్లల్ని అల్లరి చేస్తారని, ఆడపిల్ల భవిష్యత్తు పాడవుతుందని వాళ్ళ ముఖాలు కూడా చూపించం, పేర్లు కూడా రాయం. ఒక యువతి అంటాం, ఒక మహిళ అంటాం. అలాంటిది లక్షల మంది ఉండే ప్రాంతాన్ని పట్టుకొని వేశ్యల రాజధాని అంటారా? అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, అక్కడే కదరా మీ కుటుంబాలు కూడా ఉన్నాయి, మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు అన్నారా?
ఏంటి అసలు మీ కాన్సెప్ట్ ఏంటి, మీ దేశం ఏంటి? మీకు అమరావతిలో రాజధాని కట్టడం మీద మీకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు. ఆ భిన్నాభిప్రాయాన్ని ప్రజలు చెప్పుతో కొడుతూ 11 సీట్లు పరిమితం చేశారు కదా. అయినా మీకు ద్వేషం ఉండొచ్చు. ఎంత ద్వేషం ఉంటే మాత్రం మహిళల్ని పట్టుకొని వేశ్యల రాజధాని అంటారా? చెప్పుతో కొట్టొద్దు మీ అందరినీ, మీ ఇద్దరిని. కొమ్మినేని శ్రీనివాసరావు చాలా సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఉండొచ్చు కాక, కానీ ఈ చర్చ జరిగిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు శ్రీమతి గారు కానీ వాళ్ళ కుటుంబాల్లో ఉండే మహిళలు కానీ ఆయన ఎందుకు ఇంట్లో ఉండనిచ్చారో నాకు అర్థం కావట్లే ఈ మాట అన్న తర్వాత. ఎందుకంటే వాళ్ళ సొంత ఊరు గన్నవరం నియోజకవర్గం, అది కూడా మరి ఆ ప్రాంతం కిందకే వస్తుంది. అలాగే వీడింకొకడు ఉన్నాడు, కృష్ణంరాజు, వీడిది విజయవాడే. నేను కృష్ణరాజు అనే వ్యక్తి యొక్క శ్రీమతి గారిని, లేకపోతే వాళ్ళ ఇంట్లో మరి ఆడపిల్లలు కూతుళ్ళు ఉండే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, లేకుండా ఎలా ఉంటారు? కూతుళ్ళు కాకపోతే కోడళ్ళు ఉంటారు, కొడుకులే ఉంటే కోడళ్ళు ఉంటారు, అక్కలు చెల్లెళ్ళు తల్లి చాలామంది ఉంటారు కదా. వీళ్ళందరూ వీళ్ళని ఈ పాటిగా చెప్పులతో కొట్టాలి లెక్క ప్రకారం. చిచ్చి మీ బతుకులు జడ. ఆ ప్రాంతం మీద మీకు ద్వేషం ఉంటే అక్కడ రాజధాని కట్టొద్దని మాట్లాడండి రా. మీ అభిప్రాయాలు చెప్పండి, తప్పేం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మరి అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగం ప్రకారం. ఇదేమి నోటి విరోచనాలు రా మీకు? నోట్లోంచి నో. మీరు 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 సభ్య సమాజంలో ఉండడానికి అర్హులు కాదు. మీరు ఈ రోజు నుంచి జర్నలిస్టులుగా చెప్పుకోవడానికి మీకు అర్హత లేదు. అయినా చెప్పుకుంటామంటే అది మీ కర్మ, సమాజం కర్మ. ఇక రెండవది, మై స్టేట్ క్వశ్చన్స్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ భారతిరెడ్డి గారు. అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నారుగా, అక్కడే కాపురం ఉంటున్నారుగా ఇల్లు కట్టుకుని. 5 ఏళ్ళు పరిపాలన కూడా చేశారుగా అక్కడే ఉండి. మీ ఛానల్లో ఈ చర్చ జరిగింది, వేశ్యల రాజధాని అని. మీరు ఒప్పుకుంటున్నారా? స్ట్రైట్గా అడుగుతున్నా నేను భారతిరెడ్డి గారిని, జగన్ రెడ్డి గారిని కూడా స్ట్రైట్గా, మీరు ఒప్పుకుంటున్నారా వేశ్యల రాజధాని అనే ఈ చర్చ, కొమ్మినేని శ్రీనివాసరావు అండ్ కృష్ణంరాజు అనే ఇద్దరు డాష్లు చేసిన చర్చని మీరు ఒప్పుకుంటున్నారా? పాయింట్ నెంబర్ 1. ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ చర్చ పెట్టినందుకు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? ఈ పాటికే భారతిరెడ్డి గారు టీవీ ద్వారానో పేపర్ ద్వారానో ఆవిడ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండాల్సింది. తప్పు జరిగింది మా ఛానల్లో, మా మీడియాలో అని, లేదా మా వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇది వేశ్యల రాజధాని అని చెప్పి ఉండాల్సింది. ఏమీ చెప్పలేదు కాబట్టి ఈ మౌనాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి, నీకు ద్వేషం ఉంది, అమరావతిలో రాజధాని కట్టడం పైన ద్వేషం ఉంది, ఓకే. 3 రాజధానులు 3 ముక్కలాట ఆడావు, ఓకే. ప్రజలు నేలకేసి కొట్టారు, అయినా నువ్వు మారలేదు, ఓకే. అదే సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడు, అంతవరకు ఓకే. కానీ ఇదేంటిది? ఈ వేశ్యల రాజధాని అని నీ ఛానల్లో, నీ మీడియాలో మాట్లాడిన ఈ మాటల మీద నీ వైఖరి ఏంటి? నేను డిమాండ్ చేస్తున్నా, మీరు సాక్షి మీడియా యాజమాన్యంగా భారతిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ నాట్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే ఈ చర్చని మీ ప్రోద్బలంతోనే, మీ అంగీకారంతోనే ఈ చర్చ పెట్టినట్టుగా భావించాల్సి వస్తుంది. భావిస్తే మాకేమవుద్ది, భావిస్తే భావించుకోండి అని మీరు అనుకుంటే
భావించుకుంటారు, ప్రజలు భావించుకుంటారు. వాడు ఆ కృష్ణరాజు అనేవాడు అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నాడు. అరే పుండాకోర్, రాజధాని అంటే ఒక ప్రాంతంలో నివసించే ప్రజలకు పరిపాలన హెడ్ క్వార్టర్. ఉదాహరణకు ఢిల్లీ ఉంది, దేశ రాజధాని అంటే ఈ దేశ ప్రజలందరి రాజధాని. హైదరాబాద్ ఉంది, తెలంగాణ రాజధాని, తెలంగాణ మొత్తానికి తెలంగాణ ప్రజలందరికీ రాజధాని. అలాగే అమరావతిని దేవతల రాజధాని అంటే ఒక ఊరు కాదురా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవతల్లాంటి ప్రజలందరి రాజధాని. దేవతల రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ దేవతలు, వాళ్ళందరికీ రాజధాని అమరావతి అని అర్థం రా సన్నాసి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావంటే నిన్ను భరిస్తున్న జర్నలిస్టు సంఘాలకు కానీ జర్నలిస్టు సమాజానికి కానీ రియలైజ్ అవ్వాల్సిన క్షణం సమీపించింది. భారతీరెడ్డి గారిని కిరణ్ అనే యువకుడు నోరు జారాడని వితిన్ అవర్స్ కళ్ళు మూచి తెరిచేలోగా అరెస్టు చేసి జైలుకు పంపించింది ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి వీళ్ళిద్దరి సంగతి ఏంటి? ఒక భారతీరెడ్డి గారిని అన్నాడని కిరణ్ అనేవాడిని లోపలేశారే, లక్షల మంది మహిళల్ని వేశ్యలుగా అన్న ఈ వ్యక్తులిద్దరిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు? వెంటనే వీళ్ళ మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకి విదేశాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, పారిపోతారు. ఇప్పటికే 2-3 స్టేషన్స్లో కేసులు కంప్లైంట్లు ఇచ్చారు మహిళలు, లేకపోతే వీళ్ళు పారిపోతారు. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేశ్యలున్నారు లేనిది ఎక్కడరా? పేదరికం ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు, మహాకవి శ్రీశ్రీ. అది సామాజిక రుగ్మత, అది పేదరికం. దాన్ని పట్టుకొని మీరు వాళ్ళని కించపరుస్తారు, వేశ్యల రాజధాని అంటే మీరు వేశ్యలను కూడా కించపరిచారు, ఆ వృత్తి చేసుకునే అమాయక పేద మహిళల్ని. రైతులుగా బతికే వాళ్ళని మీరు కించపరిచారు. అన్నిటికీ మించి దళిత గిరిజన మహిళల్ని మీరు వేశ్యలుగా మాట్లాడారు. దళిత గిరిజన మహిళల్ని. ఎందుకంటే మీరు అమరావతి వేశ్యల రాజధాని అని మీరు అన్నారు కాబట్టి అక్కడ దళిత మహిళలు ఉన్నారు, గిరిజన మహిళలు ఉన్నారు, మైనారిటీ మహిళలు ఉన్నారు, బలహీన వర్గాల మహిళలు ఉన్నారు, ఇతర అన్ని సామాజిక వర్గాల మహిళలు ఉన్నారు. మీరు మొత్తం మహిళల్ని అన్నారు కాబట్టి ఆ కేసు ఉంటుంది మీ మీద. దళిత గిరిజన మహిళలను కూడా మీరు కలిపి అన్నారు కాబట్టి చాలా భయంకరమైన కేసులు పెట్టి మిమ్మల్ని శిక్షించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. ఇది ఒక దళిత మహిళగా ఉన్న హోంమంత్రి ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? లోకేష్ గారు స్పందించారు కానీ చర్యలు రాలేదు. ఇంకా దళిత మహిళ మంత్రిగా హోంమంత్రిగా ఉన్నారు, ఇంతవరకు యాక్షన్ లేదు. చాలామంది మహిళలు ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇంతవరకు ఎవరిని లోపల వేయలేదు.